ఇండియాలో 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ ఎగ్జిట్ పోల్స్ని ఈసీ అనేది కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఈ ఎగ్జిట్ పోల్స్ని ఎలక్షన్స్ అనే ప్రక్రియ పూర్తి అయిపోయిన దాకా ప్రకటించకుండా ఎలక్షన్ కమిషన్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఒకటి 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం, రెండోది రాజ్యాంగంలోని ఆర్టికల్ 324. ఈ రెండు ఎగ్జిట్ పోల్స్ని కంట్రోల్ చేస్తున్నాయి. మన దేశంలో ఒక ఓటింగ్ ప్రక్రియ అంటే ఒక ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పోలింగ్ కంప్లీట్ అయిన దాకా ఈ ఎగ్జిట్ పోల్స్ని ప్రకటించడానికి వీల్లేదు. ఒకవేళ దీన్ని ఎవరైనా అతిక్రమిస్తే ఆ ఏజెన్సీకి సంబంధిత వ్యక్తులకి 2 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ ఎవరు పడితే వాళ్ళు మేము నిర్వహిస్తామంటే కుదరదు. ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థలు వాళ్ళ పూర్తి వివరాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర పర్మిషన్లు తీసుకోవాలి. దానికోసం అప్లై చేసుకోవాలి. వాటిని ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తుంది. ఫైనల్గా ఓకే అనుకుంటే అప్పుడు పర్మిషన్ ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కడు సర్వేలు చేస్తున్నారు, ప్రతి ఒక్కడు ఎగ్జిట్ పోల్స్ అంటున్నారు. ఇవి ఎంత నాణ్యంగా తీసుకుంటున్నారో ఏందనేది పక్కది. ఎందుకంటే చాలా సర్వేలు అందుకే కదా ఫెయిల్ అవుతున్నాయి. అంతేకాదు ఇండియాతో పాటు ప్రపంచంలోని జర్మనీ, యూకే లాంటి దేశాల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ మీద కొంత నియంత్రణ ఉంది. అక్కడ చట్టాల ప్రకారం వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేయాలి. యుఎస్లో మాత్రం ఎట్లాంటి నిషేధం లేదు ఈ ఎగ్జిట్ పోల్స్ మీద. కానీ అక్కడ మీడియా కానీ సర్వే ఏజెన్సీలు కానీ సామాజిక బాధ్యత కింద ఎలక్షన్ కంప్లీట్ అయిన దాకా ఎగ్జిట్ పోల్స్ని ప్రకటించవు. ఇక సింగపూర్లో అయితే ఎగ్జిట్ పోల్స్ అనేది పూర్తిగా నిషేధం. అంతేకాదు సర్వేలు కూడా, ఎలక్షన్ సర్వేలు కూడా నిషేధం.